హాయ్. సో ఇప్పుడు ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మనకి వైల్ లూప్ అంటే ఒక కోడింగ్లో మన కంప్యూటర్ కోడింగ్లో వైల్ లూప్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అంటే ఎలా నేర్చుకుంటాం అనే దాని గురించి కాన్సెప్ట్. ఇప్పుడు ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సినిమాలో టికెట్ కలెక్టర్ ఒక రన్నింగ్ ట్రైన్లో టికెట్ కలెక్టర్ ఉంటాడు అనుకోండి. ఆ టికెట్ కలెక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ పాసింజర్ దగ్గరికి వెళ్తాడు అండ్ చెక్ చేస్తాడు, అడుగుతాడు, ఆ పాసింజర్ ఏమి ఇస్తాడు, టికెట్ చూస్తాడు, మ్యాచ్ అయిందంటే ఓకే. నెక్స్ట్ అతను టికెట్ కలెక్టర్ ఏం చేస్తాడు, నెక్స్ట్ పాసింజర్ దగ్గరికి వెళ్తాడు, అలాగే అతను కూడా అడుగుతాడు. సో ఈ ప్రాసెస్ అంతా రిపీటింగ్ అనమాట. దిస్ ఇస్ ప్రాసెసింగ్ రిపీట్. ఎంతవరకు రిపీటు అంటే అన్లెస్ ఆ పాసింజర్లు అందరూ అయిపోయినట్టు, ఆ కంపార్ట్మెంట్లో పాసింజర్లు అందరూ ఫినిష్ అయిపోయారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ట్రైన్ టికెట్ కలెక్టర్ ఏం చేస్తే జస్ట్ అతను క్విట్ అయిపోతారు ఆ జాబ్ నుంచి. అంటే ఇంక అక్కడి నుంచి కలెక్ట్ చేయడం అనేది అయిపోతాడు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకు గుర్తుంది ఎలాగనేది కామన్ సెన్స్ ఇది. ఇప్పుడు దీన్ని వైల్ లూప్, ఈ కంప్యూటర్లో లాంగ్వేజ్ వైల్ లూప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఆ వైల్ లూప్ కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు వైల్ అని రాస్తాం, ఇప్పుడు ఈ సేమ్ సినారియోని వైల్ లూప్ కాన్సెప్ట్తో రిప్రజెంట్ చేయాలి. సో ప్రతిదీ కూడా కామన్ సెన్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ వైల్ ఆ మధ్యలో కండిషన్ వేస్తాం. కండిషన్ ఏంటి, పాసింజర్ చెక్, టికెట్ కలెక్టర్ పాసింజర్స్ చెక్, తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తాం. సో అప్పుడు ఏముంది, వైల్ వన్స్ ఆ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ వైల్ని సెన్స్ చేసింది అనుకోండి, దెన్ అక్కడ నెక్స్ట్ స్టెప్ కండిషన్ ఏమి ఇస్తుంది అందులో, టికెట్ కలెక్టర్ కలెక్ట్స్ ద టికెట్స్ ఆర్ చెక్స్ ద టికెట్, తర్వాత చెక్ లిస్ట్. అంటే ఏమవుతుందంటే దిస్ ఈజ్ కాల్డ్ లూపింగ్ అనమాట. సో ఇలా జరుగుతుంది మనకి. సో చూసారా, చాలా ఈజీ అండర్స్టాండింగ్. థ్యాంక్స్ ఫర్ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.